హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు డే 3. మాకు మార్నింగ్ అయితే ఏం ప్లాన్స్ లేవు. మాకు మై ట్రిప్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు. సో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ తినేసి మా హోటల్కి దగ్గరలో దుబాయ్ ఫ్రేమ్ ఉందన్నమాట. జస్ట్ ఒక 5 minutes to 10 minutes అంతే కార్లో వెళ్తే. ఎలాగో మాకు 10 minutes పడుతుంది కదా అని చెప్పేసి దుబాయ్ ఫ్రేమ్కి వెళ్ళే దారిలో అసలు ఈ దుబాయ్ ఫ్రేమ్ అంటే ఏంటి అని చెప్పేసి దీని హిస్టరీ గురించి గూగుల్లో వేసి కొడితే అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ దుబాయ్ ఫ్రేమ్ ఓపెన్ అయింది January 1st, 2018 అనమాట. January 4th మాకు మ్యారేజ్ అయింది. దాని తర్వాత మెటీరియల్ ఏమేమి యూస్ చేశారు అన్నది నేను మీకు కాంక్రీటు, ఇసుక, మట్టి, కంకర అదంతా చెప్పాను. కానీ ఇక్కడ నేను షాక్ అయింది ఏంటంటే 2000 tons ఆఫ్ స్టీల్ యూస్ చేశారనమాట. అండ్ 2900 square meters ఆఫ్ గ్లాస్ యూస్ చేశారు. బయట నుంచి చూస్తుంటేనే అసలు నిజంగా ఒక ఫ్రేమ్ అంటే ఫోటో ఫ్రేమ్ ఎలా అయితే ఉంటుందో అలాగే డిజైన్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ అసలు. గైస్ ఇప్పుడే వచ్చాము దుబాయ్ ఫ్రేమ్. దుబాయ్ ఫ్రేమ్ ఏంటంటే పైకి వెళ్ళిన తర్వాత ఓల్డ్ సిటీ ఎలా ఉంది, న్యూ సిటీ వీళ్ళు ఎలా డెవలప్ చేశారు అన్నది చూపిస్తారు. చూశారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో. ఏంటంటే ఈరోజు సాటర్డే, ఈరోజు 13th December సాటర్డే కాబట్టి ఫుల్ రష్ ఉంది. పైకి వెళ్ళి వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ పర్ అడల్ట్ కాస్ట్ వచ్చేసి టికెట్స్ది 50 AED అనమాట. అంటే 50 into 25 వేసేసుకోండి. మీకు మ్యాథమెటిక్స్ బాగా వచ్చిందనుకోండి, అక్కడ ఏది చూసినా క్యాలిక్యులేట్ చేసుకోవడంలోనే సరిపోతుంది మనకి. సో మా ఇద్దరికి 100 AED పడింది. అండ్ మార్నింగ్ మా హోటల్ అతన్నే మేము రిక్వెస్ట్ చేసుకున్నాము కొంచెం ఇక్కడ దాకా అంటే దుబాయ్ ఫ్రేమ్ దాకా డ్రాప్ చేయమని చెప్పేసి. సో అతను డ్రాప్ చేసి ఎగ్జాక్ట్గా 11 o'clock డ్రాప్ చేసి 12:30 కల్లా మీరు వచ్చేయండి అనేసి చెప్పారనమాట. అసలు ఈ చుట్టుపక్కల చూస్తుంటే ఎంత నీట్గా, క్లీన్గా, ఎంత అసలు సూపర్ అనమాట వీళ్ళ మెయింటెనెన్స్. అదే మన ఇండియన్స్ అయితే ఆ రోడ్ అంతా అంటే వాక్ చేసే ఈ వే అంతా చాలా చండాలంగా ఉంటుంది. ఎందుకంటే మనకు అలవాటు, మనకి వెన్నతో పెట్టిన విద్య అనమాట. ఎక్కడ పడితే అక్కడ వేసేయడం చెత్త. చాలా అయితే చాలా సూపర్గా ఉంది. దగ్గర నుంచి చూస్తుంటే ఫ్రేమ్ ఇంకా పెద్దగా కనిపిస్తుంది. తల ఎత్తి చూడలేకపోతున్నాను. లోపల ఎలా ఉంది ఏంటి పదండి చూద్దాం. సో ఈ ఫౌంటైన్కి సాంగ్ ఉంది, చాలా చాలా బాగుంది. కాపీరైట్స్ పడతాయో ఏమో తెలియదు, చూడండి గైస్. ఇక్కడ మనం నిలబడితే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీన్ కలర్ మ్యాట్ వేసేసి మనం దుబాయ్ ఫ్రేమ్ దగ్గర ఆహా ఓహో అని చెప్పేసి స్టిల్స్ ఇచ్చినట్టు వాళ్ళే ఎడిట్ చేసి ఇస్తారనమాట. థ్యాంక్ యూ. సో ఈయన ఫాదర్ ఆఫ్ దుబాయ్. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎలా వీళ్ళు లైఫ్ లీడ్ చేశారు, ఏం లేనప్పుడు అంటే వీళ్ళు ఓల్డెన్ డేస్లో వీళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు, వాళ్ళు ఏం తినేవాళ్ళు, అప్పటికి వాళ్ళకి ఇంకా పెట్రోల్ పడలేదన్నమాట సీలో. సో ఎలా లైఫ్ లీడ్ చేశారు, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎలా జీవనం సాగించారు అని చెప్పేసి నీట్గా పిక్చర్ వేసి చూపించినట్టు చూపిస్తున్నారనమాట.
సూపర్ గైస్. అసలు వీళ్ళు ఇంతకుముందు ఎలాంటి వ్యాపారాలు చేసేది ఏంటి అన్నది చాలా క్లియర్ కట్గా చాలా సూపర్గా ఉంది లోపల. సో హౌ దే హ్యావ్ లీడ్ దేర్ లైఫ్స్ అండ్ హౌ దే హ్యావ్ డెవలప్డ్ అన్నది క్లియర్గా చూపించారు. సో పైకి వెళ్ళిన తర్వాత వ్యూ కూడా ఓల్డ్ దుబాయ్ ఎలా ఉంది, వీళ్ళు క్రియేట్ చేసుకున్న న్యూ దుబాయ్ ఎలా ఉంది అన్నది మనం చూద్దాము పైకి వెళ్ళిన తర్వాత. ఇదైతే చాలా బాగుంది గైస్. చూస్తున్నారు కదా. సో ఇలాగ వీళ్ళు ఇంత కష్టపడి దుబాయ్ని ఒక టూరిజం ప్లేస్ లాగా చేసుకున్నారు. సో ఈ ఫ్రేమ్ 150 మీటర్స్ ఉంటుంది అండ్ విడ్త్ వచ్చేసి నియర్లీ 96 మీటర్స్. ఈ టోటల్గా మనకి 50 ఫ్లోర్స్ ఉంటాయి గాయస్. మనకి ఇతను 48th ఫ్లోర్ దాకా తీసుకొని వెళ్తారు. ఇప్పుడే లిఫ్ట్ ఎక్కాము. సో చూస్తున్నారు కదా, వావ్ అసలు సూపర్గా ఉంది. కానీ పైకి వెళ్తుంటేనే నాకు చాలా కళ్ళు తిరిగాయి అన్నమాట. బా సూపర్గా ఉంది గైస్. కానీ ఇలా మధ్యలో ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఒకటి ఇచ్చాడు. అది నాలాంటి వాళ్ళకి కొంచెం భయం వేస్తుంది గైస్. కానీ మా హస్బెండ్ దాని మీదనే నడిచి అసలు నడుస్తూనే ఉన్నారు. ఆయన నన్ను చాలా ఫోర్స్ చేశారు కానీ నేను అస్సలు రానని చెప్పేసి నేను సైడ్న వెళ్ళిపోయాను. మా హస్బెండ్ చూడండి అసలు ఆ సెల్ పెట్టి ఆ వీడియోలు తీసుకుంటూ, ఆ టైంలో అది చూస్తేనే కాళ్ళు వణికిపోతున్నాయి నాకు. చాలామంది అసలు ఈ ఓల్డ్ లేడీస్ కానీ జెంట్స్ కానీ భలే తిరిగేస్తున్నారు దాని మీద, కొంచెం కూడా భయం లేకుండా. ఇది వచ్చేసి ఓల్డ్ దుబాయ్ గైస్. చూడండి అంత చిన్న చిన్న బిల్డింగ్స్, ఒక 5 ఫ్లోర్స్, ఒక 10 ఫ్లోర్స్ అలా ఉన్నాయన్నమాట. దీని ఆపోజిట్లో వచ్చేసి బాగా డెవలప్ అయిన దుబాయ్ ఉంటుంది. అది ఎలా ఉందంటే ఈ బుర్జ్ ఖలీఫాలు అండ్ అన్ని బిల్డింగ్స్ ఏవైతే రీసెంట్గా డెవలప్ చేసుకున్నారో అవంతా ఇంకో సైడ్ ఉంటుందన్నమాట. అండ్ ఈ ఫ్రేమ్ ఎందుకు కట్టారంటే దుబాయ్కి వచ్చిన తర్వాత మెమరీస్ మనం ఎలా అయితే కలెక్ట్ చేసుకుంటామో అలాగా దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద మెమరీ. అంటే ఒక ఫ్రేమ్లో ఫోటో ఎలా అయితే మెమరీ ఉంటుందో అలాగా ఇదొక మెమరీ లాగా ఉండాలి టూరిస్ట్
ఎవరైతే వస్తారో వాళ్ళకి అని చెప్పేసి కట్టారనమాట. 10 AED అంటే 10 AED అంటే మనకి 250 రూపీస్ వేసారు లోపల ఉన్న ఒక గోల్డ్ కాయిన్, అది గోల్డ్ కాయిన్ కాదు కానీ గోల్డ్ ప్లేటెడ్ కాయిన్, దానికి మేము ఇచ్చిన ఫ్రేమ్ వస్తుంది అన్నమాట. वालिज खिरा को रखनी है सब पूछो वो फिर वो आए तक फिरा नहीं तो फ्रेम का 250 రూపీస్ ఒక్క. సో దుబాయ్ ఫ్రేమ్ అయితే చాలా బాగుంది. ఓల్డ్ సిటీ ఎలా ఉన్నింది అండ్ న్యూ సిటీ వీళ్ళు ఎలా డెవలప్ చేసుకున్నారు అన్నది చాలా బాగా వ్యూ అయితే సూపర్గా ఉండింది. కానీ ఆ హైట్స్ అంటే ఎవరికైనా అంటే హైట్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే బాగా భయం వేస్తుంది గైస్. అండ్ ఇప్పుడే కిందకైతే వచ్చేసాము లిఫ్ట్లో. ఇప్పుడు దుబాయ్ 2050లో ఎలా ఉండబోతుంది అన్నది చూపిస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎలా యూస్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం గైస్ మనం. వావ్, చూస్తున్నారు కదా అసలు నైస్. ఆల్రెడీ దుబాయ్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది ఇప్పటికే. 2050 అంటే ఇంకా సూపర్ పిచ్చగా ఉంది టెక్నాలజీ ఇందులో. అడ్వాన్సెస్ ఇన్ హెల్త్ కేర్. సో ఇదేం చూపిస్తుందంటే సపోజ్ హ్యాండ్ పెయిన్ ఉంది అంటే అదే స్కాన్ చేసేసి అదే క్యూర్ చేసేసింది కూడా, వితౌట్ ఎనస్థీషియా, వితౌట్ ఎక్స్ అండ్ వైజెడ్ ఏం లేకుండా. బాడీలో ఏం ప్రాబ్లం ఉందో అదే స్కాన్ చేసేసి చాలా బాగుంది కదా. ఇలా ఇండియాకి వచ్చేంతవరకు ఎంత టైం పడుతుందో మరి. రాకెట్ లాంచ్ చేసి వావ్, అది గైస్ ఆల్మోస్ట్ ఒక 8 minutes వీడియో చూపించారు. చాలా సూపర్గా ఉంది, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దుబాయ్ ఫ్రేమ్కి
స్ట్రక్చరల్ అవార్డ్ 2018 వచ్చింది. సో నైస్, చాలా బాగుంది గైస్. అలాగా ఇంకా అయిపోయింది, కిందకి వెళ్తూ ఉన్నాము. సో ఏదైతే స్టార్టింగ్లో మాకు పిక్చర్ తీసారో అది ఇలాగా ప్రజెంట్ చేస్తారు. మనం తీసుకున్నా తీసుకోకపోయినా అది చూసి అయితే కంపల్సరీగా టెంప్ట్ అయిపోతాం కాబట్టి ఇంకా తీసుకోవాలనిపిస్తుంది. అవి రెండు కలిపి 250 పడింది గైస్ మాకు. 250 దిరమ్స్ పడింది. ఇంటూ 25 వేసేసుకోండి. చాలా ఎక్స్ట్రా ఇదైతే, ప్రతి ఒక్క ప్లేస్లో ఇదైతే ఎక్స్ట్రా మాకు. ఇంకా 12:30 అయిపోయింది. మా క్యాబ్ అతను, హోటల్ క్యాబ్ అతను ఇంకా వెయిట్ చేస్తుంటాడని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉన్నాము. చాలా వర్త్ గైస్. దుబాయ్కి వెళ్ళి ఈ ఫ్రేమ్ చూస్తే కళ్ళు రెండు సరిపోవు అసలు. సూపర్ అంటే సూపర్, ఎక్సలెంట్గా ఉండింది, చాలా బాగుంది.